ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచినటువంటి సంవత్సరములన్నీ కూడా మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి అనేక మేళ్ళు మనం ఈరోజు జ్ఞాపకపరచుకోవాలి. అవునా కదా? ఎందుకు జ్ఞాపకపరచుకోవాలి అంటే, మనలను ఆయన పిలిచెను అని అంటారు. మనలను ఆయన పిలిచెను. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరుల, ఈ శుక్రవారం మనము దేవుని యొక్క ప్రేమకు అది చిహ్నముగా ఉంటూ ఉంది. ఎందుకు? ఒక వ్యక్తి తన కుటుంబం కోసము కష్టపడుతున్నాడంటే కుటుంబం మీద తనకున్నటువంటి ప్రేమ, తన బిడ్డలకు మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి అని తాను ఉదయమంతా కష్టపడి సాయంత్రం వచ్చి ఆయన సంపాదించిన డబ్బులు తన భార్యకు, అంటే ఆయనకు తన బిడ్డ పైన మార్చి ప్రేమ. నేను డబ్బు సంపాదించాను కాబట్టి ఈ డబ్బు వ్యర్థముగా వెళ్ళకూడదు. ప్రతి కుటుంబ యజమాని ఈ విధంగా చేస్తాడు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా తను కార్చినటువంటి రక్తము అది వ్యర్థముగా పోలేదు. అందరిపైన ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు. ఎందుకు ప్రోక్షిస్తున్నాడంటే మనందరిపైన ఆయనకున్నటువంటి ప్రేమ. ఎందుకు ప్రేమ ఉంది అంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఈరోజు మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా ఆయన పర్వతంపైకి ఎక్కి తాను కోరిన వారిని పిలుచుకొనెను అని అంటాడు. ఎవరిని? తాను పిలవగా వారు ఆయనకు వచ్చింది. తనతో ఎవరిని కోరుకున్నాడు అంటే 12 మందిని కోరుకున్నాడు. 12 మందిని కోరుకున్నాడు. వారందరి పేర్లు కూడా ఇచ్చారు. ఎందుకు పేర్లను ఇచ్చాడు? పేర్లు ఇచ్చాడు. బాప్తీస సమయంలో కోరుచున్నావు, శ్రీసభ నుంచి ఏమి కోరుచున్నావు అంటే, మా తల్లిదండ్రులు ఏమంటారు? మా బిడ్డకు జ్ఞానస్థానం కోరుచున్నాము. ఓకే, తర్వాత తల్లిదండ్రులు అడుగుతారు అన్నమాట. ఓకే, శ్రీసభ నుంచి జ్ఞానస్థానం కోరుచున్నావు, అయితే మీ బిడ్డకు ఏం పేరు పెట్టదలిచినావు అంటే పలాని పేరు అని అంటారు. ఓకే, తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఏమని? నువ్వు సాతానుని వదిలిపెట్టాలనుకుంటున్నావా? దాని క్రియలను వదిలిపెట్టాలనుకుంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు విశ్వసించాలనుకుంటున్నావా అంటే వాటి కూడా సమాధానం చెప్తాడు. తర్వాత ఫాదర్ ఏమంటాడు? ఆ పేరు పెట్టి శ్రీసభ నిన్ను ఆహ్వానిస్తుంది అంటాడు. శ్రీసభ నిన్ను ఆహ్వానిస్తుంది. ఎందుకొరకు? నీవు దేవునితో ఉండుటకు, దేవుని బిడ్డగా ఉండుటకు. సాతాను బిడ్డగా నేను ఇంకా ఉండను. సాతాను బిడ్డగా నేను ఉండను. ఈ జన్మ పాపముతో నేను ఉండను. జన్మ పాపాన్ని వదిలిపెట్టుకొని సాతానుకు ఒక శత్రువుగా మారి నీకు నేను బిడ్డగా మారుతా అని దేవునికి బిడ్డగా నువ్వు కాబోతున్నావు అని నీకు ఆహ్వానాన్ని పలుకుతాడు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆ 12 మందిని కోరుకున్నాడు. నూరా 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 అంటూ అందరినీ కోరుకున్నాడు. ఈరోజు మనకి ఈ ధన్యత, ఈ దివ్య బలి పూజ పాల్గొని దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించుటకు, ఆయన యొక్క మాటలను మనం మరొకసారి జ్ఞాపకపరుచుకుంటూ ఆయన ప్రేమను మరొకసారి జ్ఞాపకపరచుకోవడానికి ఇచ్చినాడు చూడు. అది దేవుని యొక్క కృప, అది నీ ధన్యత. అది ఆయన కోరుకున్నాడు. రా, మరొకసారి నా ప్రేమను నేను నీకు చూపిస్తారా, ఈ యొక్క దివ్య బలిపీఠముపైకి నేను వేంచేసి నీ కొరకు నేను నా రక్తాన్ని చిందిస్తాను, నా శరీరాన్ని నీకు ఆహారంగా ఇస్తాను, తీసుకో, నన్ను, నా ప్రేమను నువ్వు రుచి చూడు అంటూ ప్రభు ఈ ఆల్టర్ పైకి దిగొచ్చుటకు మనలందరినీ కూడా కోరుకుంటున్నాడు. కావున ప్రియ సహోదరులారా, మరి కోరుకున్నటువంటి వారిలో మరి 12 మంది శిష్యుల్లో నీ పేరు కూడా చేర్చబడాలి. నీ పేరు కూడా చేర్చబడాలి. ప్రతి ఒక్కరి పేరు కూడా ఆయన కోరుకున్నాడంటే బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి, జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆయన కోరుకుంటేనే మన ఈ బాప్తిస్మాన్ని మనం స్వీకరించి ఉంటున్నాం. కావున ప్రియ సహోదరులారా, ఆయన మనలందరినీ కూడా ఆయన కోరుకున్నాడు. ఆయన ఊరికే
ఆయన అయిష్టంగా మనల్ని తీసుకోలేదు. ఆయన ఇష్టపడ్డాడు. తన ఇష్టాన్ని, తన మనసును మన మీద పారవేసుకున్నాడు. కాబట్టి తండ్రి తన కుమారుని లోకానికి పంపి తన ప్రేమను వ్యక్తం చేస్తుంటున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరుల, ఈనాడు ప్రత్యేక విధంగా దేవునికి మన మీద ఉండే ప్రేమను బట్టి ఆనాడు తన 12 మంది శిష్యులను ఆయన కోరుకున్న రీతిన ఈరోజు నిన్ను నన్ను మనమందరినీ కూడా ఆయన కోరుకున్నాడు. మరి కోరుకున్న తర్వాత ఆయన ఎందుకు కోరుకున్నాడు అంటే ఏం చెప్తున్నాడు? ఫస్ట్ చదువుదామా? చదవండి. 12 మంది శిష్యులను కోరుకున్న తర్వాత ఆయన మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆయన పర్వతం పైకి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. తనతో ఉండుటకు సువార్త ప్రకటన పంపుట కొరకు ఆయన 12 శిష్యులు ఆయన 12 శిష్యులను పంపాను. ఫస్ట్ ఏంటట? తనతో ఉండుటకు. ఇది ఈ రిమెంబర్, ఓకే? ఆయన మనలను మనకిచ్చిన జ్ఞానస్థానము మనకు ఆయనతో ఉండుటకు, ఆయనతో ఉండుటకు. ముఖ్యంగా ప్రియ సహోదరుల, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరయ్యా? ఆయన అంటే దేవుడు, దేవుని యొక్క కుమారుడు. కాబట్టి ఆయనతో ఉంటే మనకేమో అంట, సమస్తము మనతో ఉన్నట్టే. అవునే కదా? సమస్తాన్ని సృష్టించినటువంటి వ్యక్తితో మనం ఉంటే ఆయనలో మనకు సమస్తము సమకూర్చబడుతుంది. అది కాబట్టి ఆయన ఎందుకొరకు ఆయన మనం పిలిచాడంటే ఆయనతో ఉండుటకు. ఆయనతో ఉంటే మనకేం సమకూర్చబడుతుంది? సమస్తము మనకు సమకూర్చబడుతుంది. ఎప్పుడు సమకూర్చబడుతుంది అంటే ఆయనతో ఉన్నప్పుడు. కాబట్టి ప్రియ సహోదరుల, ఆయనతో ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఆయనతో ఆయన గెస్తమని తోటలో ఆయన అందరిని కూడా పిలుచుకొని ముగ్గురినే పిలుచుకున్నాడు. ఎవరిని? పేతురును, యాకోబును, యోహాను గారు పిలుచుకొని అక్కడికి పోతే అక్కడ వాళ్ళు ఏం చేస్తారట? నిద్రపోతా ఉంటారు. ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? ఆయనతో ప్రార్థించడానికి పిలుచుకున్నాడు. ఏమన్నాడు ఆయన అక్కడ? ఒక గడి అయినా నాతో ప్రార్థించలేకపోతున్నారా, మెలుకుని ఉండలేకపోతుంటున్నారా అంటూ అక్కడ ఉన్నాడు. మరొకసారి మనం చూస్తే మరి హేరోబు కొండకు పోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఎవరిని తీసుకుపోయినాడు? యాకోబును మరియు పేతురు వీళ్ళని తీసుకున్నాడు. మరి అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు? ఆయనతో గడుపుటకు. మన ఆయనతో మరి ఏ విధంగా గడపాలి అంట? ఏ విధంగా గడపాలంట అంటే ప్రార్థన, పిక్నిక్ వెళ్తాం చూడు, ఎంజాయ్మెంట్ కోసం అట్లా వెళ్తాం. కానీ ఈయన పిలిచేది పిక్నిక్ కాదు, నాతో ఉండటకు, నా అనుభవాన్ని నువ్వు రుచి చూడటకు, నాతో నీ అనుభవాన్ని పెంచుకొనుటకు, పంచుకోవడానికి నువ్వు రా నాతో అంటున్నాడు. అందుకే ప్రభు మనము ఆయనతో ఆయన వలే ఉండుటకు మనం పిలిచి ఉన్నాడు, ఆయనతో ఉండుటకు. కావున ప్రియ సహోదరుల, చాలాసార్లు మనం ప్రార్థనకు వచ్చినప్పుడు లేకపోతే బెల్లు కొడతారు. ఇంతకుముందు పాతకాలంలో లేచి నిలబడుకుంటారు. ఆ బెల్లు అయిపోయేంత వరకు నిలబడుకొని మళ్ళీ పితాపుత్ర వేసుకొని మళ్ళీ కూర్చుంటారు. మళ్ళీ 2వ బెల్లు కొడతానే మళ్ళీ లేచి నిలబడతారు. 3వ గంటకల్లా వాళ్ళు గుడిలో ఉంటారు. 3వ గంటకు ఇంకా ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఏమని, ఎందుకు మీరు లేస్తున్నారని నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నాడు తెలుసా? దేవుడికి పిలుస్తున్నాడు కాబట్టి పిలుస్తున్నాడు. ఎందుకంట తనతో ఉండుటకు, తనతో గడుపుటకు, తన యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని రుచి చూడుటకు నాతో రా. ఆయన యోహాను గారు శిష్యులు యేసు అంటే ప్రభు ఏమన్నాడు? వచ్చి చూడు, ఆ అనుభవాన్ని మీరు పొందుకోండి. మెస్సయ్యాను నేనే అని మీరు ఆ అనుభవాన్ని మీరు కలిగి ఉండండి. అంటే కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళు ఆయనతో గడపాలి. నువ్వు నేను మనమందరం కూడా ప్రియ సహోదరుల వల్ల ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అని నీకు నాకు తెలియాలంటే ఆయనతో గడపాలి. ఆయనతో గడపాలంటే ఎలా గడపాలంటే మనం ప్రార్థనాపూర్వకంగా మనం గడిపినప్పుడు ఆయన అనుభవాన్ని మనం పూసుకుంటాము. ఆయన ఎవరో మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు.
చాలామంది ఇంకా మనం ప్రభువుని ఎరగనటువంటి వారంగా ఉన్నామంటే కారణం ఏం తెలుసా? ఆయనతో మనం గడపనటువంటి సమయము చాలా ఉంది. అందుకే ఆయన ఒక గడియ రోజుకు 24 గంటలు ఉంటే 1 గంట నాతో గడపండి, నా అనుభవాన్ని మీరు పొందండి. అందుకే నేను మంచివాడను, మంచి కాపరిని, నన్ను రుచి చూచి మీరు తెలుసుకోనండి. రుచి చూడాలంట. రుచి చూసేదానికి ఆయనతో ఉండాలి. ఈ కనుక దేవుడిలో ఉన్నప్పుడు టైం తెలియదు. ఆయన ఆరాధించే ఆరాధనలో మనకు టైం అనేది గుర్తుకు రాదు. మనం దేవునితో కనెక్ట్ అయిపోతాం. దేవునితో కనెక్ట్ అయిపోయి సమయము ఆలన పాలన మనకు తెలీదు. అలాంటి ఆ స్పృహలోకి, ఆ అనుభవంలోకి మనం వెళతాము. కావున ప్రియ సహోదరులారా, అదే అనుభవాన్ని ప్రతి శిష్యుడు, ప్రతి వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలన్నది దేవుని యొక్క అభిలాష. అందుకే ఆయనతో ఉండుటకు, ఆ తర్వాత ఆ అనుభవాన్నితో మరి వెళ్ళుటకు అంటున్నాడు. ఎక్కడికి పోవాలంట? ఆ అనుభవంతో ప్రజల మధ్యకు వెళ్ళి నీవు నాకు సాక్షిగా ఈ అనుభవాన్ని ఇతరులతో పంచుకొనుటకు అని ఉంది. ఏముంది అక్కడ? పంచుకొనుటకు అంటే ఏం పంచుకోవాలా? నువ్వు దేవునితో ఉన్నటువంటి ఆ అనుభవము నీకు ఉంటేనే ఆ అనుభవాన్ని నువ్వు ఇతరులతో పంచుకుంటావు. ఆ అనుభవమే నీతో లేకపోతే నువ్వేం పంచుకుంటావు? 10 రూపాయలు నీతో లేకపోతే నువ్వు ఇవ్వగలవా? వేరే వాళ్ళకు నాతో ఏముందమ్మా, నాకు కూడా లేదు అని అంటావు. అదే ఉన్నదనుకో, నువ్వేం చెప్తావు? అబ్బా నాకు 10 రూపాయలు ఉంది, ఈరోజు ఖర్చు ఉంది, ఇప్పుడు ఇవ్వలేనులే అని అన్నాను చెప్తావు. లేకపోతే అదో 10 రూపాయలు ఇవ్వలేను, 5 రూపాయలు తీసుకో అని ఇస్తావు. 5 రూపాయలు నీతో ఉంచుకుంటావు. అదే దేవునితో నీకున్నటువంటి అనుభవము, దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకున్నట్లయితే ఆ ప్రేమను నువ్వు ఇతరులకు ఇవ్వగలవు. అదే ప్రేమను నువ్వు అనుభవంలోకి రాకపోతే ఆ ప్రేమను నువ్వు ఇతరులకు పంచలేవు. అందుకే ప్రియ సహోదరులారా, మనల్ని ఆయనలో ఉండుటకు, ఆయనను అనుభవించుటకు, ఆ అనుభవాన్ని తీసుకొని పోయి ఇతరులతో పంచుకున్నటకు మనందరినీ కూడా క్రైస్తవులు చేసుకున్నాడు. ఆయన శిష్యులుగా చేసుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నీవు నేను మనమందరం కూడా ఆయన అనుభవాన్ని పొందుకునే వారంగా, ఆయన ప్రేమను పంచే వారముగా, మరియు మనం పంచుతున్నప్పుడు ఉత్తగా పంచకూడదు. మనకందరికి కూడా ఏమి ఇచ్చాడంటే తెలుసా? అధికారాన్ని ఇచ్చాడు. అధికారం. ఏం అధికారాన్ని అంట? సాతాను శక్తుల పైన అధికారాన్ని ఇచ్చాడు. మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారిపైన నువ్వు చేయి ఉంచి ప్రార్థించినప్పుడు నీ శక్తి, దేవుని యొక్క మహిమ నీ ద్వారా వారికి ప్రవహిస్తుంది. అదే కదండి మనం చూస్తే మా పేతురు శిష్యులు మరి అందమైన గేటు దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు, అయ్యా మా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, కానీ యేసు నామం ఉంది, ఆయనతో ఉన్నట్టు మా అనుభవం ఉంది, ఆయన మేము రుచి చూచాము, ఆయన మహిమ కలిగిన దేవుడు, కాబట్టి ఆ మహిమ కలిగిన దేవుని యొక్క ప్రేమను నీతో నేను పంచుతాను. అందరు మీకు డబ్బులు వేశారు, అది ఈరోజు తిన్నావు, రేపటికి మళ్ళా వచ్చి అయ్యా నాకు చిల్లర వేయ అంటావు. కానీ ఈరోజు ఆయన ప్రేమను నీకు ఇస్తున్నాడు. ఆ ప్రేమ తరిగిపోదు. ఆ ప్రేమ ఇంకా ఆయన యేసు నామములో నడువు అన్నప్పుడు ఆయన నడిచాడు. మరలా ఆ గేటు దగ్గరికి వచ్చి బిచ్చం ఎత్తుకున్నాడా? ఎత్తుకోలేదు. ఆయన వెళ్ళి ఆయన కూడా ప్రకటించినట్టుగా చూస్తాం. ఆయన కూడా తను పొందుకునే ప్రేమను, దేవుని ప్రేమను ఆయన కూడా పంచినట్టుగా మనం చూస్తున్నాం. కావున ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా ఈ యొక్క కలువరి గిరిలో ఆయన శిలువపై మరణించినటువంటి ఆ ప్రేమను మనమందరం కూడా రుచి చూడాలి. ఆయన పొందిన గాయములతో మనం స్వస్థపరిచే వారముగా ఉండాలి. ఆయన గాయములో కారుతుండే రక్తము ద్వారా మనమందరం కూడా రక్షింపబడి ఆ రక్షణ అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వారు కూడా ఆ అనుభవంలోనికి వచ్చేవారుగా ఉంటారు. కావున ఈ యొక్క దివ్య బలి పూజలు మనమందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రభువా, వాళ్ళకు ఆనాడు 12 మంది శిష్యులు మీరు ఎన్నుకున్నాడు, అదే రీతిన ఈనాడు మమ్మల్ని అందరూ కూడా ఎన్నుకున్నాం. నీతో ఉండుటకు, నీ అనుభవాన్ని మేము కూడా పొందుటకు, ఆ అనుభవం పొందుకునే అనుభవాన్ని, ప్రేమను ఇతరులతో పంచుకొనడానికి కావలసిన అనుగ్రహాలను, శక్తిని మాకు దయచేయండి. అదేవిధంగా మేము ఇతరుల కొరకు మేము ప్రార్థించినప్పుడు, ఇతరుల కొరకు మేము చేయి పెట్టి వారిపై సాతాన శక్తులపైన, దుష్ట శక్తులపైన మాకు కావలసిన అధికారాన్ని
నీ నామములో మాకు దయచేసి వేడుకుంటూ ఈ దివ్య బలి పూజలో వేడుకుంటాం. మనసులు మమతలు